ఆయన గనక దాటి వెళ్ళిపోయే బతుకు, ఆయన దాటి వెళ్ళిపోయేది ఎవరినండి? ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోయి ఒక 10,000 రూపాయల ఒక కట్ట తీసుకెళ్ళి యేసు ప్రభుల వారి ఎదుట వేసి నన్ను క్షమించయ్యా అంటే అయ్యే పనేనా? 1,00,000 రూపాయలైనా సరే తీసుకెళ్ళిపోయి ఆయన ఎదుట వేసేసి, లేదా ఆయన మందిరంలో వేసేసి నన్ను క్షమిస్తాడు ఇక దేవుడు పర్వాలేదని గల్లా ఎగిరేసుకుంటూ వెళ్తే అయ్యే పనేనా? లేదయ్యా, ఒక మంచి దిట్టమైన పొట్టేలును తెచ్చి నీ మందిరం ఎదుట దాన్ని బలి అర్పణ చేసి దాని రక్తము చిందించి అనేకులకు దీన్ని పలహారంగా పంచి పెడతా, ఇక నా పాపం క్షమించబడ్డట్టే అనుకుంటే అయ్యేదేనా? అలా లేదండి బైబిల్లో. పాపానికి నివారణ ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడమే. ఆమెన్, ఆమెన్. ఆయన పాదాల మీద పడిపోయి కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ చేసిన తప్పు యథార్థంగా ఆయన ఎదుట పెట్టి ఒప్పుకుంటేనే ఆయన దాటిపోకుండా నిలబడతాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు చేతులు లేవట్లే, ఆగో ఏం చేస్తావా? ఈ మధ్యలో ఖాళీ ఎందుకు పెడుతున్నారు? ఈ అయ్యగారికి ఏం పని పాట లేదా? వచ్చి జర్సే కూర్చొని వెళ్ళిపోవడం ఇదేం అలవాటు? ఇలా చేయొద్దాక. ఒకవేళ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే వెనకాల కూర్చోవాలి, ఏదో 2 మాటలు ప్రార్థన చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ముందే వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకొని అది ఎవరిని తక్కువ చేసినారు తెలుసా? ఆమేన్. బాధపడద్దు, సరి చేసుకోవాలి జీవితాన్ని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. అందుకే సెల్ ఫోన్లని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గంటల పెద్ద లక్షలు సంపాదించేది పెద్ద చేసేది ఏం లేదండి ఈ గంటల. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఈ పాట అండి, ఈ పాట ప్రభు పాదాల చెంత నా ప్రార్థన గదిలో కూర్చొని ఏడుస్తూ, నాయన నన్ను గనక దాటిపోయావా, నేను బతకలేను. నేను చదువుకున్న చదువైనా పక్కన పెట్టి, చేసే ఉద్యోగాలైనా పక్కన విడిచి, నా కుటుంబాన్నైనా పక్కన పెట్టి, కన్న తండ్రిని తల్లులను పక్కన పెట్టి నీ సేవ చేస్తున్నానయ్యా. నీ పనికి వచ్చానయ్యా. ఇక్కడ కాదు ఇంకెంత దూరం నువ్వు బొమ్మన్నా పోతానయ్యా. ఇంకెన్ని రకాలుగా తగ్గించుకోమన్నా తగ్గించుకుంటానయ్యా. కానీ నన్ను దాటిపోవద్దయ్యా. దాటిపోతే నేను బ్రతకలేనయ్యా. అప్పుడు ఈ పాట రాసుకున్నాను. దాటిపోకయా, నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నా యేసయ్యా, దావీదు కుమారుడా నా యేసయ్యా, దాటిపోకయా. ఒకసారి పాడదా చిన్నగా. నన్ను విడిచిపోకయా, దాటిపోకయా, నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నా యేసయ్యా, దావీదు కుమారుడా నా యేసయ్యా, దాటిపోకయా, నన్ను విడిచిపోకయా, దాటిపోకయా, నన్ను విడిచిపోకయా. అతి సుందరుడా నా యేసయ్యా, అతి సుందరుడా నా యేసయ్యా, నీ కొరకు నా ప్రాణం ఎదిరి చూసే, నీ కొరకు నా ప్రాణం ఎదిరి చూసే, నాలో గాయం నన్ను కృంగదీయగా, నాలో గాయం నన్ను కృంగదీయగా, నేల నరాలిన
పుష్పముగా నేలన రాలిన పుష్పముగా దాటిపోకయా నన్ను విడిచిపోకయా దాటిపోకయా నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నా యేసయ్యా దావీదు కుమారుడా నా యేసయ్యా దాటిపోకయా నన్ను విడిచిపోకయా దాటిపోకయా నన్ను విడిచిపోకయా. గ్లోరీ చప్పట్లో స్తోత్రం. గూటిలోని పక్షి పిల్లలు తల్లి కొరకై ఆశతో ఎదిరి చూచినట్టుగా నా తండ్రి నీ కృపకై నేను వేచి చూస్తున్నాను. గూటిలోని పక్షి పిల్లలు తల్లి కొరకై ఆశతో ఎదిరి చూచినట్టుగా నా తండ్రి నీ కృపకై నేను వేచి చూస్తున్నాను. నాలో దాహం నన్ను వేధించగా నాలో దాహం నన్ను వేధించగా ఇలలో నేను కనుమరుగైపోదును. ఇలలో నేను కనుమరుగైపోదును. దాటిపోకయా నన్ను విడిచిపోకయా దాటిపోకయా నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నా యేసయ్యా దావీదు కుమారుడా నా యేసయ్యా దాటిపోకయా నన్ను విడిచిపోకయా దాటిపోకయా నన్ను విడిచిపోకయా దాటిపోకయా నన్ను విడిచిపోకయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగుగాక. ఈ పాట పాడాకనే కాస్త మనశ్శాంతి అనిపించిందండి. ఎందుకంటే ఎవరిని నమ్మానో, ఎవరిని ఆరాధిస్తున్నానో, ఎవరిని చూసి పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకడానికి అలవాటు పడ్డానో, ఎవరి మీద నిరీక్షణ ఉంచి ఎవరి ద్వారా పరలోక రాజ్యానికి నేను చేరగలనని ఆయనకు అంకితమై ఉన్నానో, ఆయన్నే నన్ను దాటిపోతే నా బ్రతుకేంటండి? ఆయన్నే నన్ను దాటి వెళ్ళిపోతే నా జీవితం ఏంటి? ఆయన దాటిపోయేది ఎవరినో తెలుసా? పరిశుద్ధమైన జీవితం లేని వారిని, నిష్కలంకమైన యథార్థమైన బ్రతుకు లేని వారిని దాటి వెళ్ళిపోతాడండి. ఇది వాస్తవం. నాకు మనశ్శాంతి లేదు. నేను ప్రార్థన గదిలోకి వెళ్ళాక కూర్చొని దేవుడి సన్నిధిలో కనిపెట్టి ఏడ్చి అంగలార్చి గుండెలు బాదుకొని ఈ పాట పాడుకొని అప్పుడు నా ప్రభు నా ఎదుట నిలబడటం నాకు సంతోషం అనిపించింది. ఆమేన్, హల్లెలూయా. అదృశ్య స్వరూపి అయిన నా ప్రభు, నా తండ్రి, నా పరమదేవుడు, నా రక్షకుడు, నా కోట, నా కొండ, నా ఆశ్రయ దుర్గమైన ఆ దేవదేవుడు, ఆ స్పర్శ నాకు కనబడినప్పుడు తృప్తి అనిపించింది. అప్పుడు లేచి చౌటుప్పల్ మందిరంలో వాక్యం బోధించడానికి ప్రయాణమయ్యాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిల్లారా, మనల్ని ఎవరు మెచ్చాలి? ఎవరు మెచ్చాలండి? మనుషులు ఎలాగైనా మెచ్చుకుంటారు,
మనుషులు మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని రకాలైన అబద్ధ సాక్ష్యాలు, అబద్ధ మాటలు పలికినా, దైవ విరుద్ధమైన కార్యాలు ఎన్ని రకాలుగా చేసినా, మనుషులు ఎలాగైనా మనల్ని మెచ్చుకుంటారండి. మనుషులు మెచ్చుకోకపోవడం ఏంటండి? కానీ ఎవరు మెచ్చాలి? ఎవరు మెచ్చాలి? కాస్త మంచిగా నీట్గా స్నానము చేసి, చక్కని సోప్ వేసుకొని, మంచి తల దువ్వేసి, మంచి మేకప్ వేసుకొని, అయిన వస్త్రం ఒకటి కట్టేసుకొని వెళ్తే ఎవరైనా మెచ్చుతారు. మనుషులకు కావలసింది అదే, దర్బారు. కానీ దేవునికి కావలసింది నీ హృదయములో ఉన్న పరిశుద్ధమైన బ్రతుకు. ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లలారా, మనుషులకు ఎలాగైనా నచ్చుతాం, కానీ ఎవరికి నచ్చాలి మన బ్రతుకు? దేవదేవుడైన ఆ యేసునాథుల వారికి నచ్చాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుల వారికి మహిమ తెద్దాం. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆయనకు నచ్చాలి. కొందరు ఎన్నో అబద్ధాలు ఆడతారు, ఎన్నో మోసాలు చేస్తారు, ఎన్నో అన్యాయాలు చేస్తారు, ఎన్నో అక్రమాలు చేస్తారు. అసలు వాళ్ళు ఏమేమో మాట్లాడతారు, కానీ ఏమాత్రం భయం ఉండదు. దేవుడు అంటే ఏమాత్రమో భయం ఉండదు. కనీసము మాట్లాడిన మాట నిమిత్తమై, చూసిన చూపు నిమిత్తమై, చేసిన ఆలోచన నిమిత్తమై, బ్రతికిన మురికి జీవితం నిమిత్తమై కొంతైనా దేవుడి సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడే జీవితాలు కొందరి ఏంలే అని పట్టుబరా లేకుంటుంటారు. అది చాలా డేంజర్ అండి. ఆ బ్రతుకు చాలా డేంజర్. దేవుని దగ్గర చాలా డేంజరు. వాస్తవికంగా చెప్పాలి అంటే, దేవుని కొరకు నువ్వేం చేసినా నీ పాపం నిమిత్తం పశ్చాత్తాపం లేకపోతే నీ భక్తి నిరర్థకము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా చేతులెత్తి దేవునికి మహిమ తీసుకురండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి నచ్చాలి మనము? మనుషులకు ఎలాగైనా నచ్చుతాం, కానీ ఎవరికి నచ్చే బ్రతుకు నీకు ఉండాలి. చెప్పట్లే మీరు? ఆమెన్. ఒక దేశానికి రాజు కావలసి వచ్చింది. రాజు దేశాన్ని పరిపాలించడానికి ఒక రాజు కావాలి. ఉన్నటువంటి రాజు సరి అయిన జీవితం జీవించక దేవుని పరిశుద్ధ నామానికి అవమానం తెస్తూ నీచమైన కార్యాలయందు మనసు పెట్టుకొని ఆశపడి దైవ విరుద్ధమైన జీవితం జీవిస్తున్న రాజును తీసి పక్కన పెట్టి ఇక ఒక నూతన రాజుని ఆ దేశానికి పరిపాలకుడిగా నిలబెట్టాలని దేవుని వాంఛ. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు దేశమంతా, ఆ దేశములో బతుకుతున్న మనుషులందరినీ వేగుల చూడగా, తడివి చూడగా, అడవిలో ఆ పూటకు ఒక కాయ తెంపుకొని బతికేటోడు, ఏటి నీళ్లు దొరికితే తాగి బతికేటోడు, సరి అయిన వస్త్రధారణ లేక ఆ పూటకు ఒక శాక్ క్లాత్ గోసి బట్ట పెట్టుకొని, ఒక జానకర్ర చేతిలో పట్టుకొని అక్కడున్న గొల్లల యొక్క గొర్రెలు మేపుతూ జీవించే జీవితం. వాళ్ళ ఆ పూటకింత అన్నం తెచ్చేస్తే తిన్నట్టు, లేదంటే పస్తులే అతనికి, అతని తల్లి గారికి. దేవుని పిల్లారా, అయితే అలా తడివి చూసి దేవుడు కనుక్కొని ఆ దేశములో ఒక ప్రవక్త, దీర్ఘదర్శి,
దేవుని వాక్యానుసారంగా దేవుని మనసును అర్థం చేసుకొని బతికే ఒక సేవకుని దగ్గరకు దేవుడు వెళ్ళి, నాయనా నీవు బెత్లెహేముకెళ్ళి, బెత్లెహేము అనే ఆ పట్టణములో నేను ఒకరిని తడివి చూస్తిని, నేను రాజుగా ఎంచుకుంటిని, నువ్వు వెళ్ళి అతని తల మీద తైలం వేసి అభిషేకించి నా కొరకు ప్రతిష్ఠించి తిరిగి రావా అన్నాడు. ఆ పెద్ద ఆయన, ఆ ప్రవక్త గారు వెంటనే వేకువ జామునే, రేయి మొదటి జామున లేచి ప్రార్థించుకొని ఇక మంచిగా సిద్ధపడి దేవుడు అప్పగించిన పనిని సంపూర్తి చేయుటకై గాడిదకు గంతలు కట్టి గాడిద మీద కూర్చొని ప్రయాణమయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రయాణమై బెత్లెహేము పట్టణానికి వెళ్తున్న మార్గ మధ్యలో పొలిమరలోనే ఆ ఊరి పెద్దలు వచ్చి నిలబడ్డారు. నిలబడి, నాయనా దైవజనుడా, సమాధానముగా వస్తున్నావా, అసమాధానముతో వస్తున్నావా అని వాళ్ళు ప్రాధేయపడ్డారు. అప్పుడు ఆ పెద్ద ఆయన, ఆ ప్రవక్త గారు అంటున్నారు, నేను సమాధానముగానే మీ పట్టణానికి వచ్చుచున్నాను. ఆమేన్. ఒక దైవజనుడు అసమాధానంగా నీ ఇంటికి రావద్దు, సమాధానం కలిగి వస్తేనే నీకు దీవెనా. ఆమేన్. హల్లెలూయా. ఆ పట్టణానికైనా దీవెనా. ఆమేన్. హల్లెలూయా. సరే అని ఇక ఆ దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళి యెషయా గారి ఇల్లు వెతికి ఆ యెషయా గారి ఇంటిలోకి వెళ్ళేసరికి ఆ ఇంటిలో కూర్చున్నాడు. కూర్చోగానే రకరకాలైన పలహాలు, ఆహార పదార్థాలు సిద్ధపాటవుతున్నాయి. దైవజనుడైన సమూయేలు అంటున్నాడు, దేవుడు అప్పగించిన పని సంపూర్తి చేసి నేను త్వరగా వెళ్ళాలి. యెషయా, నీ పిల్లలలో వాళ్ళందరినీ తీసుకొచ్చి నా ఎదుట నిలబెట్టు అన్నాడు. ఎందుకయ్యా? ఈ దేశానికి ఒక రాజుని నీ ఇంటిలో నుండి దేవుడు కోరుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగా. సరే అని తన పెద్ద కుమారుని తెచ్చి నిలబెట్టాడు. తన పెద్ద కుమారుడు ఎలియాజర్ గారిని తెచ్చి ముందు నిలబెడితే ఆయన అజానుభావుడు, ఆయన చాలా ఎత్తు ఉన్నవాడు, మంచి జూలు కలిగిన వాడు, చక్కని సౌందర్యం కలిగిన వాడు, మంచి కండలు కలిగిన వాడు, కావలసినంత హైట్ ఉన్నవాడు, అన్ని రకాలుగా రాజుకు తగ్గవాడు. సింహాసనం మీద కూర్చుంటే భలే ఉంటది. ఓరి నాయన, ఈయననే రాజు కావచ్చు అనుకొని సమూయేలు గారు ఆయనను చూసినప్పుడు వెనుకాల ఉండి దేవుడు అంటున్నాడు, దేవుడు కనబడతాడా? ఆయన చూస్తాడు, వింటాడు, సమీపస్తుడు, కానీ కనిపించడు. ఆమేన్. ఆమేన్. అప్పుడు దేవదేవుడైన ప్రభుల వారు అంటున్నారు, అయ్యా వీడు నాకు నచ్చలే. ఆమేన్. మనుషులు ఏం చూస్తారండి? మనుషులు ఏం చూస్తారు? మనుషులు ఎత్తు చూస్తారు, సౌందర్యాన్ని చూస్తారు, మంచి జూలు చూస్తారు, మంచి వస్త్రధారణ చూస్తారు, పేరు ప్రఖ్యాతులు గల్లోడా, పదవులు గల్లోడా అని చూస్తాడు. కానీ దేవుడు ఏం చూస్తాడు? నీ అంతరంగమందున్న పరిశుద్ధమైన జీవితాన్ని చూస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆయనను చూశాడు, నాకు నచ్చలేదన్నాడు. తర్వాత ఇంకా రెండో వాడిని తెచ్చి నిలబెట్టాడు. ఆ రెండో వాడు ఈయన కంటే ఎక్కువ ఎత్తు గల్లోడు, సౌందర్యం గల్లోడు, మంచి మాట తీరుగల్లోడు, యుద్ధములో ఆరితేరుతున్నవాడు, సౌలు గారి సైన్యములో మంచి దిట్ట. ఈయననే రాజుగా వచ్చేమో అనుకున్నాడు. కానీ దేవుడు వెనకాల ఉండి, సమూయేలయ్యా ఈయన నీకు నచ్చలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలా 7 మంది పిల్లలను తెచ్చి తన ఎదుట నిలబెడితే వాళ్ళెవ్వరూ కూడా నాకు నచ్చలేదు అన్నాడు దేవుడు. వాళ్ళందరూ
అన్ని విషయాల్లో అన్ని రకాలుగా ఆరితేరిన వారు, చాలా సౌందర్యం గలవారు, చాలా ఎత్తుగలవారు, చాలా మంచి బలము కలిగి కండలు తిరిగిన వారు, వాళ్ళే రాజుకు రాజరికానికి తగిన వారు కాదు, రిజెక్ట్ చేయబడ్డారు పరమదేవుని వలన. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సమూయేలు అంటున్నాడు, ఇంకా నీకెవరైనా కుమారులు ఉన్నారా? తండ్రులారా, తల్లులారా, నీ పిల్లల ఎత్తును బట్టి, నీ పిల్లల పర్సనాలిటీని బట్టి, నీ పిల్లలకున్న కండలను బట్టి, నీ పిల్లలకున్నటువంటి సౌందర్యాన్ని బట్టి, నీ పిల్లలకున్నటువంటి జూలును బట్టి నువ్వు సంతోషించకు సుమా. వారి పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి సంతోషించు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. వాటిని బట్టి సంతోషిస్తున్నావా? నీలో దేవుని ఆత్మ లేనట్టు లెక్క. నా కుమారుడు చాలా బలమైన వాడు, చాలా ఎత్తైన వాడు, చాలా కండలు తిరిగిన వాడు, చాలా ధైర్యవంతుడు, చాలా సౌందర్యవర్ణుడు, నా కుమారుడు నెలకు చాలా డబ్బులు సంపాదించగలడు అని వీటి యందు అతిశయించుట అంత తగదు క్రైస్తవులకు. మరి దేని యందు సంతోషించాలి నాయన అంటే, నీ కుమారుడు తక్కువ డబ్బు సంపాదించినా, అందహీనుడైనా, అంత మంచి జూలు లేకున్నా, పెద్ద ఎత్తు పర్సనాలిటీ లేకపోయినా, పరిశుద్ధమైన బ్రతుకు కలిగి, క్రీస్తు ఎడల భయము కలిగి బ్రతుకున్నాడా, అతన్ని బట్టి సంతోషించు. అతన్ని బట్టి నీ ఇల్లు దీవించబడుతుంది. ఆమెన్, ఆమెన్. యాకోబును బట్టి లాబాను ఇంటిని దేవుడు దీవించాడు. యోసేపును బట్టి ఫరో దేశాన్ని, ఫరో ఇంటిని దేవుడు దీవించాడు. అలాంటి వారు నీ ఇంటిలో ఉంటే వారిని బట్టి దేవుడు నీ ఇంటిని దీవిస్తాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుమార్తె కూడా పొజిషన్ ఉండొచ్చేమో. నా కుమార్తెకి ఏం తక్కువయ్యా, నా కుమార్తె చాలా ఎత్తుగలది, మంచి అందమైన స్త్రీ, చాలా విద్యావంతురాలు, జ్ఞానవంతురాలు అని వీటి అందు ఆనందిస్తున్నావేమో. ఆ స్త్రీ, ఆ కుమార్తె పరిశుద్ధమైన జీవితం కలిగి ఉందా? అది ముఖ్యము. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. నాకేంటయ్యా, పెద్ద ఇల్లు కట్టాను, అంతస్తుల మీద అంతస్తులు ఉన్నాయి, మేడల మీద మేడలున్నాయి, విలువైన కార్లున్నాయి, మంచి జీవితం జీవిస్తున్నాం, నెలకంటూ చాలా ఉన్నతమైన పన్నుల్లో నిలబడి ఆర్థికంగా చాలా డబ్బు పోగేస్తున్నామంటే, వాటిని బట్టి సంతోషించేవాడు లోక సంబంధి. కానీ పరిశుద్ధమైన జీవితము కలిగిన వ్యక్తిని బట్టి సంతోషించేవాడు దేవుని సంబంధి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి కావలసింది అవి ఏవి కాదు, భూలోకం మటుకి అవన్నీ. దేవునికి కావలసింది నీ పరిశుద్ధమైన జీవితమే. ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లారా, 7 మంది వచ్చి ఆయన ఎదుట నిలబడితే నాకు నచ్చలే, నాకు నచ్చలే, నాకు నచ్చలే. దేవునికి నచ్చనోడు అంటే ఎంత సిగ్గుచేటండిగా. మనుషులకు నచ్చొచ్చు, మనుషులకు ఎవడైనా ఎలా అయినా, ఏ పురుషుడైనా స్త్రీ అయినా నచ్చుతారు, కానీ దేవునికి నచ్చే బతకడమే ముఖ్యము. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, 7 మంది ముందొచ్చి నిలబడితే నాకు నచ్చలే అంటాడు దేవుడు. ఇక దేవునికే నచ్చని జీవితాలు, నచ్చని భక్తి, నచ్చని పరవశము, నచ్చని విద్య, నచ్చని కథ, ఎందుకో గడ్డి పరుకతో సమానము. దేవుని పిల్లలారా, చివరిగా సమూయేలు అంటున్నాడు, ఇంకా నీకెవరైనా పిల్లలున్నారా? ఉన్నాడయ్యా, ఒకడున్నాడు, కానీ
వాడు చాలా పనికి మాలినోడు. ఈ వీళ్ళ ఎత్తు కలిగినోడు కాదు, వీళ్ళలాగా పర్సనాలిటీ కలిగినోడు కాదు, వీళ్ళలాంటి అందము కలిగినోడు కాదు, వీళ్ళలాంటి మాట చాతుర్యం కలిగినోడు కాదు, వీళ్ళలాగా డబ్బు సంపాదించేవాడు కాదు. ఏ విధముగా చూసినా వీళ్ళలో ఏ మాత్రం అర్హత లేనివాడు, అరణ్యములో అడవిలో ఉండి ఆ గొర్రెలు మేపితే ఆ పూటకింత భోజనం పెడితే తిని వాటిని మేపడానికి కూడా చేతగానోడు, విద్యారహితుడు, తెలివిహీనుడు, అందహీనుడు ఒకడున్నాడయ్యా. ఎవరైనా అడవిలో ఉంటాడయ్యా, వాడే కడసరివాడు. అయితే పిలిపించు. ఒక పనోన్ని తీసుకెళ్ళిపోయి పిలిపిస్తే అంత దూరాన, అల్లంత దూరాన ఉండగానే దేవుడు సమూయేలయ్య గారి దగ్గరకు వచ్చి అంటున్నాడు, చూడు చూడు అంటే తల ఎత్తి అటు చూస్తున్నాడు. ఇలా చూస్తే ఎవరు వస్తున్నారు? చేతిలో ఒక కర్ర, ఒక చిన్న గోసి బట్ట, లాగు కూడా కాదు అది, ఒక చిన్న గోసి బట్ట. ఆ గోసి బట్ట కట్టుకొని ఆ గొర్రెల పేడ అంటిపోయి బక్క చిక్కిపోయి ఆ పూటకు భోజనం లేనోడు. ఓరి నాయన, చూడడానికి చాలా అందీకరంగా ఉన్నాడు. అలాంటి వాడిని చూసి దేవుడు అంటున్నాడు, చూడు ఆ కన్నులు ఎంత బాగున్నాయి, చూడు ఎర్రని వాడు, చక్కని వాడు, మంచి చక్కని నేత్రములు గల్లవాడు సమయంలో చూడు అంటే ఈయన కంటికి ఎలా కనబడుతున్నాడు? ఆయన చాలా చెండాలుడుగా, ఆ పూటకి ఎక్కడో అడుక్కు తినేవాడిగా, కానీ దేవుని దృష్టికి నచ్చినోడిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడు అంటున్నాడు. చూస్తున్నానయ్యా, కానీ ఏం చెప్పాలో అర్థమైతే లేదు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. మొన్నటి దినాన చాలా ఎత్తుగా, చాలా అందముగా, అసలు ఆ చెల్లెల్లో ఎలాంటి బలహీనత లేదు, అంత అందమైన స్త్రీ. అయితే ఒకడు తీసుకెళ్ళిపోయి వారి ముందు పెట్టగానే పెళ్లి సంబంధంలో ఆడు ఇలాగ చూసేసి వెంటనే నచ్చాడు. భలే ఉందయ్యా, నాకు నచ్చిందయ్యా అన్నారు. నాకు నచ్చిందయ్యా అన్నాడు. నేనన్నాను, ఓరి నాయనా, సరే ఒకప్పుడు అంటే వెనకటి దినాల్లో అలాగా అందాన్ని చూసో అసలు చూడకపోయేది, నచ్చారు, పెళ్లి చేసుకున్నారు, అలాగా ముందుకెళ్ళింది. కానీ ఈ అందాన్ని చూసి మోసపోకురా నాయనా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదో తెలుసుకో అన్నాను. బ్యాక్గ్రౌండ్ ఏందన్నా, ఇంత మంచి అమ్మాయి నాకు ఇచ్చి వివాహం చేస్తే ఓడరు లేకపోతారా, నీ కర్మరా అనుకొని నేను వెళ్ళిపోయినా. దేవుని పిల్లలారా, వివాహం అయింది, వివాహానంతరం ఆ చెల్లెలు గర్భవతి అయింది, ఒక కుమారుని కన్నది. కన్న తర్వాత 2 నెలల బాబు. ఇక చక్కగా సంతోషించాడు, ఆనందించాడు, అందరి బంధుబలగాని పిలిచాడు, భోజనాలు పెట్టాడు. యేసు ప్రభు నమ్మినోడు కాదులే, కానీ ఆ బాబుని పక్కలో వేసుకొని పడుకున్నది. ఆ పడుకున్న నిద్రమత్తులో తీసి కాలేసిందంట. పడుకున్న పడుకులే కాలు తీసి ఆ చిన్నోడి మీద వేసింది. వాడు ఊపిరి ఆడక తెల్లారేసరికి చచ్చిపోయి ఉన్నాడు. అమ్మో నా కొడుకు చనిపోయాడురా, అమ్మో నా కొడుకు చనిపోయాడని పొద్దున్న లేసి జుట్టు బట్టి ఈపులేసి లాగి తంతున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయి అమ్మవారింటికాడనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఇది రెండోది. ఎన్నో అబ్బాయి అయినా? రెండో అబ్బాయి. మొదటి అబ్బాయిని కూడా అలాగే చంపింది. మొదట ఒక బిడ్డను కన్నది, గర్భవతి అయింది, బిడ్డను కన్నది. ఆ బిడ్డ 2 మాసాల తర్వాత తీసుకొని పక్కలో వేసుకొని పడుకుంది. ఆ నిద్రమత్తులో తీసి కాలేసింది, వాడిని చంపింది. ఈ రెండో వాడిని నాకు వద్దన్నా అంటాడు.
హల్లెలూయా, హల్లెలూయా. మొదట మనుషులు బాగానే నచ్చుతారు, చూడగానే నచ్చారంటే దేవుని పిల్లలారా అది కాదు. ఆ అందము వ్యర్థము, సౌందర్యము మోసకరమని దేవుని లేఖనము చెబుతుంది కదా, చెప్తలేదా? ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, ఇప్పుడు 7 మందిని తెచ్చిపెడితే నచ్చలే, 8వ వాడు వస్తుంటే దేవుడు అన్నాడు, ఆ అబ్బాయి ఎంత బాగున్నాడు చూడు, చక్కని నేత్రాలు గల్లవాడు, ఎర్రని వాడు, ఎంత బాగున్నాడు చూడు అంటుంటే ఈ సమయలయ్య గారికి మతిపోయింది. ఈయనను పట్టుకొని దేవుడు ఇట్లా అంటుండేంద్ర నాయన, ఈడే అడుక తినేటోళ్ళ మాసి ముఖం ఇంది. ఆమెన్, హల్లెలూయా. కొందరు మనసులు ఎలా ఉంటే తెలుసా, అందహీనంగా ఉన్నా ఎవరు చూసినా కానీ అమ్మ మొత్తం ఎలా ఉందిరా నాయనమే, ఎలా ఉన్నారా వీడు, అసలు ముఖం అంతా ఇట్లా తయారైంది, ఇట్లాంటి జీవితాలు అని. కానీ వాళ్ళ మనసు ఎంత బాగుంటుందో తెలుసా. ఆమేన్. అందంగా ఇకారంగా ఉన్న మనసు దేవుని మనసు కలిగి ఉంటారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. కొందరున్నారు అలాంటి అక్కలు, చెల్లెళ్ళు, అయ్యలు, అందవికారం కలిగి ఉన్న వారి మనసు దేవుని మనసు అండి, దేవుని మనసు. వాళ్ళు ప్రేమించే విధానం, వాళ్ళు ఒక మాట మాట్లాడిన యథార్థంగా, వాళ్ళు ఏడ్చిన ఏడుపైన యథార్థమైన ఏడుపు, నటన ఉండదు అక్కడ. కానీ కొంతమంది ఉంటారు చాలా అందమైన వ్యక్తులు, స్త్రీలైనా పురుషులైనా, మీదికి చూస్తే చాలా అందమైన వ్యక్తులే, కానీ వాళ్ళలో ఉండే గుణమంతా ఎవరి గుణం ఉంటుంది బలో, సాతాను గుణము, దెయ్యపు గుణము ఉంటుంది. నిజం, దెయ్యపు గుణం, దెయ్యపు మనస్సు వాళ్ళది. ఇప్పుడు దేవునికి తెలుసు అన్నీ కనుక ఈ 7 మందిని తీసి పక్కన పెట్టి 8వ వాడు అందవికారంగా ఉన్నా, చూడడానికి ఎత్తు పర్సనాలిటీ లేకపోయినా, నల్లటివాడైనా, పొట్టివాడైనా, గొర్రెలు మేపుకునేవాడైనా, సరైన వస్త్రధారణ లేకపోయినా, దేవుడు అంటున్నాడు, సమయలయ్యా చూడు నాయన ఎంత మంచి నేత్రాలు గలవాడు, చక్కని నేత్రాలు, చక్కని సౌందర్యం గల అబ్బాయి, ఎంత ఎర్రగున్నాడు చూడు అంటున్నాడు దేవుడు. తీసుకో, కొమ్ములో ఉన్న తైలము తీసుకొని వెళ్ళి వెంటనే తల మీద వేసి దేశానికి రాజుగా అభిషేకించు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. వెంటనే కొమ్ములో తైలం తీసి తల మీద వేసి, ఈయననే దేవుడు ఈ దేశానికి రాజు. ఎవరెంచారయ్యా? దేవుడు ప్రతిష్ఠించాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఎవరికి నచ్చాలి మనము? ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సాధన చేయండి మీరు, దీన్ని సాధన చేయండి. దేవునికి నచ్చే వారముగా మేము మారాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. గొర్రెల కాపరి దేశానికి రాజు అవ్వడం అంటే అంత తేలికేనండి? మాటలా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలంటే అయ్యే పనేనా? ఇప్పుడు మనలో ఒకడు ఎమ్మెల్యే కావాలంటే అవుతాడా? పోయి అందుకు తగ్గ చదువు ఉండాలి, అందుకు తగ్గ పేరు ఉండాలి, అందుకు తగ్గ వెనకాల ఆస్తులు ఉండాలి, అందుకు తగ్గ పరిచయాలు ఉండాలి, ఇంకెన్నెన్నో ఉండాలి, క్వాలిఫికేషన్స్. కానీ ఏవీ లేవు. అడవిలో గొర్రెలు మేపుకున్న వారు సడన్ గా సింహాసనం ఎక్కాడు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకురా అంటే దేవునికి నచ్చినవాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, నీ దగ్గర చదువు లేదేమో, నీ దగ్గర డబ్బు లేదేమో, నిన్నెవరు పట్టించుకోవట్లేదేమో,
నిన్ను తీసి పక్కన పెడుతున్నారేమో. దేవుని పిల్లలారా, గుర్తుంచుకోండి, బండ గుర్తుది ఇది. బండ గుర్తు. నువ్వు దేవునికి నచ్చిన స్త్రీవైతే, పురుషుడవైతే ఒకరోజు సింహాసనం ఎక్కబోతున్నావు. ఒకరోజు సింహాసనం మీద కూర్చుండబోతున్నావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడిచ్చిన సింహాసనం మధ్యలో పోయేది కాదు. అది దేవుడిచ్చిన సింహాసనం మధ్యలో పడిపోయేది కాదు, చెదిరిపోయేది కాదు, నేల కూలేది కాదు. అది స్థిరం. ఎన్ని తరాలు అంటే 1000 తరాల వరకు. చప్పట్లు కొట్టు గట్టిగా, గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాంటి వారు ఎలాగుంటారో తెలుసా? పడిపోయినా తిరిగి నిలబడతారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పడిపోయినా మరలా తిరిగి యవన బలం పొందుతారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒక చెట్టు ఉంటుందండి, దాన్ని నాటుతారు, అది పెరిగి పెద్ద అవుతుంది. ఎండాకాలం వస్తే ఏమవుతుంది? ఎండాకాలం వస్తే దాని ఆకులన్నీ ఏమవుతాయి? రాలడానికి కారణం తెలియదా? రాలడానికి కారణం మరలా తిరిగి చిగురించడానికి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులకున్న ఆశీర్వాదం ఇది. నీతిమంతులు పడిపోయినా తిరిగి మరలా లేవడానికి. ఆమేన్, హల్లెలూయా. ఒక గ్రద్ద ఉంటుందండి. ఆ గద్ద ముక్కు పెరిగి పెద్దగా అవుతుంది. అది పొడవడకపోతే జంతువులను దాని ముక్కు కసక్ను గుచ్చుకోదు, ఇలా తిరిగిపోతుంది రౌండ్. చేతి కాలు గోర్లు పెరిగిపోయి ఇలా తిరిగిపోతాయి. రెక్కలు ముదిరిపోయి ఎగరడానికి కాదు ఇక తేలిక, ఆ రెక్కలే దానికి బరువు అవుతాయి. అలాంటి టైంలో అది ఏం చేస్తుందో తెలుసా? వెళ్ళి ముక్కును బండకేసి కొట్టుకుంటుంది. అది కొడుతూ ఉంటే ముక్కు విరిగిపోయి బ్లడ్ అంతా కారి పూర్తిగా ఎక్కడి వరకు ఇరిగాలో అక్కడ వరకు ఇరిగిపోతుంది మొత్తం. ఇక చేతి గోళ్ళను కొట్టుకొని ఆ కాలు వేళ్ళను, ఆ గోర్లను విరగొట్టుకొని మొండిగా అయిపోతాయి, మొత్తం ఇరిగిపోయి. అప్పుడు ఈ ఈకలు ఉంటాయిగా, ఈకలను పీకేసుకుంటుంది మొత్తం, ఏ మాత్రం లేకుండా బూరంతా పీకేసుకుంటుంది. చివరికి ఇంత ఒక్క చువ్వ బూరు లేకుండా అదంతా కాలు గోర్లు విరిగిపోయి ముక్కంతా విరిగిపోయి నేలన పడిపోతుంది. చిన్న పిచ్చుక కూడా వచ్చి దాన్ని అదిరిస్తుంది. కానీ ఆ స్థితికి మారడానికి కారణం ఏంటో తెలుసా? తిరిగి మరలా యవ్వన బలం పొందడానికి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి మరలా యవ్వన బలము పొందడానికి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చదవండి, కీర్తన గ్రంథము 103 అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథము 103:5. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్టు మేలుతో నీ హృదయమును తృప్తిపరచెదను. ఆమేన్, హల్లెలూయా. పక్షిరాజు యవనం వలె నూతనమైతుందంట. ఆమేన్. అక్క, ఇప్పుడు పడిపోయానని బాధపడకో చెల్లెలా. అయ్యా, అన్నా, అయ్యో నేను పడిపోయాను, అయ్యో నా కుటుంబం పడిపోయింది అని బాధపడకు. తిరిగి నూతన బలం ఇవ్వడానికి. ఆమేన్,
నూతన బలమును పొందడానికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి 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 ఎగురుదురు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ తీసుకురండి. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయానని, నేల రాలిపడ్డానని, అయ్యో దుఃఖముతో గుండె నిండి ఉందని భయపడకు. అదంతా పక్షిరాజుకు యవ్వనం వలె కొత్తదైన బలం ఎలాగ పొందిందో అలాగ నీకు ఇవ్వడానికి. ఆమేన్, ఆమేన్. ఇది 100% గ్యారంటీ. ఇది 100% గ్యారంటీ. పక్కా పక్కా. ఆమేన్. రాసుకొని పెట్టుకోండి. ఎవరైతే పడిపోయి ఉన్నారో, నీతిగా బతు కూడా, నిజాయితీ బతు కూడా, దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ కూడా, దైవ చిత్తాన్ని చేస్తూ కూడా పడిపోయి ఉంటే వాళ్ళకు ఒకటే దేవుడిస్తున్న అభయం, తిరిగి మరల పక్షిరాజు వలె నూతన బలం పొందబోతున్నారు. ఆమేన్. ఒక చెట్టు మరలా చిగురించి అది కాత వేసి పూత పూసి కాతగాసి అనేకుల కడుపు నింపినట్టు ఆ కుటుంబం తిరిగి లేపబడబోతుంది. ఆమేన్. చిగురించబోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఆశీర్వాదం యోబయ్య జీవితంలో పొందాడు. ఇదే ఆశీర్వాదం ఎస్తేరమ్మ జీవితంలో పొందింది. ఇదే ఆశీర్వాదం నెహెమీయా గారి జీవితాన పొందాడు. ఇదే ఆశీర్వాదము పేతురయ్య గారి జీవితాన అనుభవించాడు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి. యెహోషువయ్య గారి, కాలేబయ్య గారి, మోషయ్య గారు వారి వయసు మళ్ళీ 120, 130 సంవత్సరాలకు వచ్చిన వారి ఒంట్లో సత్తువ తగ్గలేదంట, ముఖం మీద ముడత రాలేదంట, వెంట్రుక తెల్లబడలేదంట. ఆమేన్, హల్లెలూయా. యవ్వన బలము పొందుకొని నిలబడి దేవునికి మహిమ తెచ్చే ఆయన కార్యాల్లో సాగుతూ రానున్న దినాల్లో దేవునికి మాదిరి బతికారు. చరిత్రనే తిరగరాశారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భయపడవలసిన అవసరం లే, బాధపడవలసిన అవసరం లే. చిన్న చిన్న పొరపాట్లుంటే, ఎక్కడైనా దేవునికి విరోధమైనటువంటి తప్పడడుగు ఏమైనా పడుంటే ఒప్పుకొని వదిలేసి తిరిగి మరలా కరెక్ట్ లైన్లోకి రా. యవ్వన బలం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఒక దేవుని దీవెన నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆమేన్, ఆమేన్. బండ మీద నీ ఇంటి పునాది పడబోతున్నది. గ్లోరీ, హల్లెలూయా. నిజమిది. ఇవే జరగబోతున్నాయి మీ జీవితాన. ఆమేన్, ఆమేన్. చెయ్యి ఎత్తి చెబుతున్నాను, ఇది జరగబోతుంది. ఆమేన్, హల్లెలూయా. పడిపోయిన దావీదు గుడారం తిరిగి మరల లేపబడ్డది. ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, దేవుణ్ణి మనము ఎలా ప్రేమించాలి తెలుసా? చాలా అమితంగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలండి? అమితమైన ప్రేమ మనలో ఉండాలి దేవుని పట్ల. ఎలాంటి ప్రేమ అంటే,
ఒకసారి చదవండి మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ముగిస్తానండి, ఒక 5 నిమిషాల టైం. రైట్, ఒక 5 నిమిషాలు. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ అగో, నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మత్తయి సువార్త గ్రంథము 14వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఇక్కడ 13వ వచనము నుండి చూస్తే యేసుక్రీస్తుల వారు అరణ్య ప్రాంతంలో ప్రార్థన నిమిత్తమై వెళ్ళాడు. ప్రార్థన నిమిత్తమై వెళ్ళి ఆ అరణ్యములో ప్రార్థన చేసుకొనుచుండగా ఆ వార్త విన్న ఆ దగ్గరలో ఉన్న పట్టణస్థులు, ఆ పట్టణ ప్రజలు విని వాళ్ళు ఏం చేశారంట? చదువురా. పట్టణములో ఉన్న వారందరూ కాలినడకన ఆయన దగ్గరకు వెళ్ళిరి. ఆమెన్, ఆమెన్. ఎలా వెళ్ళారంట? కాలి నడకన. ఆయన ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నారు. వీళ్ళు ఏం విడిచిపెట్టి వెళ్ళారు? తన ఇండ్లను, తన గొర్రెల మందలను, తన మేకల మందలను, తన ఒంటెల మందలను, తన యావదాస్తిని, తన పట్టణాన్ని వదిలి ఎవరి కొరకు వెళ్ళారు? అరణ్యములో ఉన్న యేసయ్య దగ్గరికి వెళ్ళారు. ఆమెన్. నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి రమ్మంటేనే అప్పసప్పులు నీకు. దేవుని యందు భయము కలిగిన వ్యక్తుడైతే, వ్యక్తురాలైతే ఆదివారం మందిరం మానరు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అరణ్యములో యేసుక్రీస్తుల వారు ఉన్నాడంటే తనకున్న సర్వము సమస్తాన్ని వదిలి, ఏ దొంగ కన్నం వేస్తాడో అని ఆలోచించకుండా, మందలకు నీళ్లు పెట్టలే, మందలను తీసుకెళ్లి మేపలే, గడ్డి వేయలే పశువులకు, అంత వదిలిపెట్టి చివరికి ఇండ్లను, వస్తువులను, ఆ ఇంటి సామాగ్రిని సమస్తాన్ని విడిచి చివరిగా పట్టణాన్ని, ఇంటిని వదిలిపెట్టి యేసు ప్రభు అరువిలో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళారండి. ఎంత అమితమైన ప్రేమ దేవుని పట్ల, ఎంత అమితమైన ప్రేమ. ఒక ఇంటిలో ప్రార్థన జరుగుతుందంటే నువ్వు ఇంట్లో పడుకుంటావు. ఇక్కడ అమావాస్య రోజు ప్రార్థన జరుగుతుందంటే నువ్వు ఇంట్లో పడుకుంటావు. ఇది తగదండి. ఆమెన్. అమితమైన ప్రేమ ఇది కాదు. దేవుణ్ణి అమితంగా ప్రేమించడం అంటే ఆయన అరణ్యములో ఉన్నాడని తెలవగానే అన్ని విడిచిపెట్టి పరుగులు తీశారు. ఆమెన్, హల్లెలూయా. అక్కడ నీకెంత లాభం వచ్చినా సరే, ఈరోజు దైవ ఆరాధన ఉందంటే దాన్ని పక్కన పెట్టాలి, దేవుని ఆరాధనకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే అమితమైన ప్రేమ. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఎవరైతే, ఏ జనులైతే, ఏ ఇంటి వారైతే, ఏ వ్యక్తుడైతే, ఏ వ్యక్తురాలైతే అమితముగా ప్రేమిస్తారో వారి జీవితాన ఖచ్చితంగా దేవుని అద్భుతం చూస్తారు. ఆమెన్. ఈ పట్టణపు వారు ఆయనను అమితంగా ప్రేమించి సర్వం వదిలిపెట్టి అరణ్యములోకి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి చేరగానే ఇక ఎలాగైనా వీళ్ళు వచ్చారని కూర్చొని వాక్యం ఉపదేశం చేశాడు. ఉపదేశం చేస్తూ ఉండగా పొద్దుకింది, చీకటి పడ్డది. అప్పుడు తన దగ్గర ఉన్న శిష్యులను పిలిచి, వీళ్ళకు మీరే భోజనం పెట్టుడి అన్నాడు. అయ్యా, ఇంతమందికి భోజనం పెట్టాలంటే తగిన సొమ్ము మన దగ్గర లేదయ్యా, లేదు అని వాళ్ళు అన్నారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు అన్నారు, మీ దగ్గర ఏమున్నాయి అంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. సరే తీసుకురండి అని ఆ 5 రొట్టెలు 2 చేపలను దీవించి ఇచ్చి వీళ్ళకు పెట్టండి అంటే ఒక్కొక్కరు కడుపు నిండా తినగా 12 గంపలు ఎత్తారంట. ఆమేన్.
అక్కడ సంఖ్య రాయబడ్డది 5,000 మంది పురుషులంట. ఇక స్త్రీలు పిల్లలు ఎందరు ఉంటారండి? ఒక పట్టణపు జనాభా వాళ్ళు, ఒక గ్రామ జనాభా కాదు, పట్టణంలో ఉన్న జనాభా అంటే మినిమం 30-40 వేల మంది ఉంటారు. అంతమంది ప్రజలు 5 రొట్టెలు తిని 2 చేపలు తిని కడుపు నింపుకొని తినగా మిగిలినవి 12 గంపలు ఎత్తారంట. ఆమేన్. అద్భుతం, మహాద్భుతం, చరిత్రలో ఎవరు చేయలేని అద్భుతం. ఆయనను అమితంగా ప్రేమించే వారి కొరకు చేస్తాడు ఆయన. ఆమేన్. నువ్వు కూడా ఆయనను అమితంగా ప్రేమించడానికి ఇష్టపడు, మనసు మార్చుకో. ఆయనతో స్నేహం ఎంత బాగుంటుందో. ఆమేన్. మనుషులతో స్నేహం ఏముందండి? ఏం లేదు. కానీ క్రీస్తుల వారితో స్నేహం ఎంత బాగుంటుందో. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. రెండోదిగా చూస్తే సముద్రం పైన ఆయన శిశువులు 12 మంది ఓడలు వెళ్తుంటే యేసు క్రీస్తుల వారు తెల్లవారుతుండగానే మబ్బుండగానే సముద్రం పైన నడుచుకుంటూ వస్తున్నాడు. సముద్రం పైన నడిచిన వాడంటే క్రీస్తుల వారి తప్ప ఇంకెవరు లేరు. ఇంకొక ఆయన కనబడుతుండు, ఆయన శిష్యుడు. ఆమేన్, ఆమేన్. ఆయన నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళు భయపడిపోయారు, నాయనో ఈ వస్తున్న ఆయన ఎవరు అని. కానీ పేతురయ్య బాగా చూసి గుర్తుపట్టి ప్రభువా అని పిలిచాడు. అప్పుడు యేసయ్య అన్నాడు పేతురయ్య గారిని, రా అన్నాడు. రా అంటే అదేంటిది? వాళ్ళు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారా? అక్క నడి సముద్రంలో ఉన్నారు. మేము ఒక రోజు పోయాము సముద్రంలోకి. నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, నేను మా అయ్యగారు అబ్రామయ్య గారు, నేమయ్య గారు ఏడుండో, మా అయ్య గారు మళ్ళా ఇంకెవరు ఉన్నారు మాతోటి, రమేష్ అని అన్నాడు. అన్న వాళ్ళందరం కలిసి సముద్రంలోకి వెళ్దామని వెళ్ళాము. ఆ ఓడ మీద 90 రూపాయలు మనిషికి. అది ఎక్కి ఓ 2 కిలోమీటర్లు పోయింది. దేవుడి స్తోత్ర. మా ప్రాణాలు మా అరచేతుల్లో లేవండి. ఎందుకంటే అది ఇలా ఊగేసరికి ఆ నీళ్ళను చూస్తే అందులో పడితే మళ్ళీ తిరిగి వస్తామో రాము. నాయనని దండం, మేము రాలేము నాయన, వెనుకకు తిప్పని బదిలాడినాం. ఆ ఓడ ఆయనను బదిలాడుకొని మమ్మల్ని వెనుకకు తిప్పంటే చచ్చినట్టు ఆయన వెనుకకు తిప్పాడు. అంత దడ అండి. ఆ సముద్రంలో కనుక పడ్డామా పుసకున జారి వస్తామయ్య గారు. అమ్మో, దాన్ని మర్చిపోలే, రాత్రి కూడా నిద్రపోలే మేము. అంత అదిరిపోయినాం మేము. దేవుని స్తోత్ర. ఇక చూడు, యేసయ్య అన్నాడు పేతురు రా. ఉన్నది నడి సముద్రంలో ఓడలో. యేసయ్య రమ్మనగానే యేసయ్యను అమితంగా ప్రేమించే భక్తుడు గనక సముద్రం అని కూడా చూడక దబకును దుంకేశాడు. ఏం చేశాడని? సముద్రంలో దుమికాడండి. సముద్రంలో దుమికాడు. దేవుని కొరకు ప్రాణం పోయినా సరే నా యేసయ్యను చేరుటే ముఖ్యము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శద్రక్, మేషక్, అబేద్గోములు కూడా ఇదే అన్నారు. అగ్నికుండంలో వేస్తే మా దేవుడు కాపాడితే కాపాడిండు, కానీ లేకపోతే లేదు, కాలిపోయి బూడిదైనా మా దేవుణ్ణి చేరుతాము. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని చేరడం గురి ఉండాలి, ఎవరిని చేరడం గమ్యం ఉండాలి, ఎవరిని చేరుటకు నీలో మంట మండాలి, యేసయ్యను చేరుటకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను చేరాలనే ఒక గురి, గమ్యం, లక్ష్యం, అగ్ని నీలో మండాలి కదా. అది కదా భక్తి అంటే. సముద్రం అని చూడకుండా, ఇది సముద్రం అని తెలుసు, దుముకితే ఇందులో చేపలు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, ఏదో ఒకటి తినేస్తుందని తెలుసు, అయినా రమ్మన్నది ఎవరు? పిలిచింది ఎవరు? నా ప్రేమికుడు, అమిత ప్రేమికుడు. ఆమేన్, నా ఇష్ట దైవం. ఆమేన్,
నన్ను నిలబెట్టువాడు, నడిపించువాడు, చిగురింపచేయువాడు, ఫలింపచేయువాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రానేసరికి సముద్రం అని చూడకుండా కూడా దబకున దుమికేసి యేసయ్య దగ్గర ప్రయాణం కట్టాడండి. ఎంత ప్రేమ యేసయ్య అంటే. ఆమేన్. యేసుని నమ్మిన కుటుంబానికి వెళ్ళి సువార్త ప్రకటించమని మొర్రో అని దేవుడు నీతో మొత్తుకున్న నువ్వు వెళ్ళవే. ఈరోజు పస్తులుండి నువ్వు కాపుగాయి, నా కొరకు కాపుగాయి మొరపెట్టు అని అడిగినా నువ్వు ఉండవే. ఒక రాత్రి నా కొరకు జాగారం చేయని దేవుడు ఎంత నిన్ను ప్రేరేపించిన కఠినం మనసు కఠినపరుచుకొని బెడ్ మీదకి ఎక్కి నిద్రపోతావే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఇక్కడ సముద్రం అని చూడకుండా కూడా తుమికేశాడు. అప్పుడు దేవుడు, పేతురు లేచి నడువు. ఎవరైనా భూమి మీద నడుస్తారండి, వినండి, భూమి మీద నడుస్తారు. సముద్రం మీద నడుస్తాడా? మనుషులు నడుస్తాడా? చెప్పట్లే. వీళ్ళు ఎవరైనా నడిచిరా ఎందుకు? కొమ్మది నడవలేగా మరి, నడిచినట్టు ఫీల్ అవుతురు. ఆమె ఎందుకు మా పేదరాయి గారు నడిచింది మీరు నడిచినట్టే అనుకుంటారు ఏంది? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసయ్య అంటున్నాడు, సముద్రం మీద నడువు. ఆ సముద్రం మీద నడిచిన దేవుని తర్వాత రెండో వ్యక్తి ఎవరో తెలుసా? మన యేసయ్యనే. ఆమేన్, మన పేతురు గారే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన పేతురాయనే నడిచాడు సముద్రం మీద, ఇంకెవరు నడవలే, ఆయనే నడిచాడు. సముద్రం మీద నడుస్తుంటే ఓడలో ఉన్న భక్తులు చూస్తున్నారు, ఊరి నాయన ఏంది దీవెనని. సముద్రం మీద నడుచుకుంటూ 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 ఎవరి దగ్గర ప్రయాణం అయ్యాడు? యేసయ్య దగ్గరికి. సముద్రం మీద నడిచి అద్భుతం చూశాడు. ఎవరు? పేతురయ్య. క్రీస్తుని గనుక నువ్వు అమితంగా ప్రేమించే మనస్సును గనుక నువ్వు తెచ్చుకుంటే ఈరోజు నీ జీవితాన్ని అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అద్భుతమైన నడిపింపు నిన్ను నడిపించడానికి ఆయన శక్తి గలవాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నిన్ను అణచివేసిన అలల పైన, నిన్ను లోతులోకి ఈడ్చిన సముద్రం పైన, నిన్ను ఏలన చేసి నెట్టాడు లేకుండా సంపూర్ణంగా కృంగదీసిన వారి పైననే తిరిగి నిన్ను దేవుడు నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఏ రోగమైతే నిన్ను కృంగదీస్తుందో, ఏ వేదన అయితే నిన్ను కృంగదీస్తుందో దాన్ని నీ పాదాల కిందికి తీస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఏ అవమానం అయితే, ఏ నింద అయితే, ఏ వ్యక్తులైతే, ఏ సమస్య అయితే నిన్ను కృంగదీసి నిన్ను నేలన రాలిపిందో నా ప్రభు తిరిగి దానిపైన నిన్ను నడిపించబోతున్నాడు. దానంతటిని నీ పాదాల కిందికి తేబోతున్నాడు. ఆమేన్. ఈ అద్భుతం నువ్వు చూడాలంటే ఆయనను అమితంగా ప్రేమించడానికి ఇష్టపడు, అమితంగా ప్రేమించడానికి ఇష్టపడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక కానాను స్త్రీ అనుంది. ఈవిడ ఎక్కడ కనబడుతుందంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి చదివితే ఆమె చరిత్ర ఉంటది. కనాను స్త్రీ. ఆవిడ కుమార్తెకు ఆరోగ్యం బాగలేదు, కాయిల పడిపోయింది. ఆవిడ యేసు క్రీస్తుల వారి దగ్గరకు వచ్చింది. కనుక్కొని వెతుకి వచ్చి ఆయనకు మొక్కి, నాయనా నా కుమార్తె కాయిల పడ్డది, బతికించయ్యా అని వేడుకుంది. ఆయన 12 మంది శిష్యులు చూసి, ఈ మురికిది ఇక్కడికి వచ్చింది ఏంది? ఓరి నాయన, ఈమె చరిత్ర ఎవరికి తెలియదు ఈ దేశాలలో, ఈ పట్టణాల్లో. ఓమా ఓమా ఇటు చూడా నిన్నే అని, వెళ్ళు అని అంటున్నారు వాళ్ళు. ఆవిడ వెళ్ళట్లే. అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ఈవిడ చాలా మురికిదయ్యా, ఈమె వెళ్ళమంటే వెళ్ళట్లేదు అంటే యేసుక్రీస్తుల వారు చూసేసరికి ఆవిడ దిగ్గున దెబ్బకు మోకాలు వేసి ఆయనకు
మొక్కిందంట. ఆమె ఆయనకు నమస్కారము చేసి ఒక మాట అంటున్నది. ఆమె నమస్కారం చేసేసరికి యేసయ్య అంటున్నాడు, ఇదిగో తన కుమారులకు ఇవ్వవలసిన రొట్టెను కుక్కలకు ఇవ్వచ్చా అన్నాడు. ఆమె అర్థం చేసుకుంది. అంటే ఏం చూశాడు ప్రభు? నా హృదయ అంతరంగము. ఆమేన్. నా హృదయ అంతరంగం. పైన మనిషి ఏమో, పైన చూస్తే ఆకారం ఏమో మనిషి ఆకారం, కానీ అంతరంగంలో ఎవరి ఆకారం ఉంది? ఎవరి గుణం ఉంది? కుక్క గుణము. కుక్క గుణము. ఊరి నాయన, పైన చూస్తేనేమో మనిషి అవతారము, లోపల చూస్తే కుక్క జీవితం. అప్పుడు ఆవిడ అన్నది, అయ్యా, యజమానుల బల్లల మీదకి వెళ్ళి రొట్టెలు ముక్కలు పడితే ఈ కుక్కలేగా అయ్యా తినేది అన్నది. యజమానుడు కానీ యజమానుని యొక్క పిల్లలు కానీ భోజన బల్ల మీద పెట్టుకొని తింటున్నప్పుడు ఆ రొట్టె ముక్క ఒకటి జారి తటకున కింద పడితే తినేది కుక్కలేగయ్యా, ఈ కుక్క పిల్లలేగయ్యా. అది నచ్చిందండి ఆ స్టేట్మెంట్ యేసయ్యకు. ఆ స్టేట్మెంట్ యేసయ్యకు నచ్చింది. ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాలి యేసయ్య ముంగట, తెలుసా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది నచ్చి, భలే నమ్మకమైన దాసురాలా, నీ విశ్వాసమే నిన్ను స్థిరపరిచింది, నాకు నచ్చావు, నువ్వు వెళ్ళు, నీ కుమార్తె బాగుపడ్డది. ఆమేన్. నోటి మాట సెలవీయగానే దిగ్గున లేచి నడుముకు ఆ కొంగు బిగ్గర చుట్టుకొని పరుగులు తీస్తే కాయిల పడి ఇక ఆశ లేదు, ఇక మరణానికి చేరువైన తన కుమార్తె తిరిగి లేచి ఇంటి ముందు నిలుచునుట చూసింది. ఆమేన్, హల్లెలూయా. అమితముగా ఆయన ఏడల ప్రేమ కలిగిన వారి పట్ల ఆయన గొప్ప స్వస్థత చేయగలడు. ఆమేన్, ఆమేన్. అది హాస్పిటలా, ఇల్లా, మరింకోట నథింగ్. ఆయన నువ్వు అమితంగా ప్రేమించగలిగిన మనసుంటే చాలు. ఆమేన్. ఆయన గద్దిస్తాడు, ఆయన ఏలన చేస్తాడు, ఆయన కుక్క అంటాడు, అవసరమైతే 2 దెబ్బలు కూడా కొడతాడు, అవసరమైతే గొప్ప శ్రమ తెచ్చి నెత్తిలో పెట్టి కృంగదీస్తాడు. అయినా నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా, నువ్వే నా తండ్రి అంటావా, నువ్వే నా దేవుడు అంటావా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నువ్వే నా ఆశ్రయం అంటావా, ఆయనకు నచ్చిన బిడ్డగా మారుతావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి నచ్చాలి కదా. ఆమేన్. దేవునికి నచ్చిన బిడ్డలే దైవజనుల మాటలకు లోబడతారు. ఎస్తేరమ్మ దగ్గరికి, ఎస్తేరమ్మ రాణి కోటలో ఉంది, 127 సంస్థానాలకు మహారాణి. మొర్దుకయ్యేమో యూదులందరికీ శిక్ష వచ్చింది, ప్రధానమంత్రి ఆర్డర్ చేశాడు, ఇక వాళ్ళందరికీ ఉరిదీయాలన్న టైంలో మొర్దుకై బట్టలు చింపుకొని బూడిద చల్లుకొని ఏడుస్తుంటే ఎస్తేరమ్మ కోటలో నుండి తెలుసుకొని విలువైన వస్త్రాలు పంపిస్తే ఆ వస్త్రాలు నాకు వద్దని తీసి పడేశాడు. దమ్ముండాలని రాజుల కానుకలు, రాణుల కానుకలు నిరాకరించడానికి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రాణి గారు పంపించిన కానుకనే తీసి పక్కన పడేసి ఒక మాట సెలవిస్తున్నాడు, ఆవిడని వెళ్ళి రాజుగారు ఎదుట నిలబడమను. ఆమేన్, ఆమేన్. ఆ మాట ఆవిడ చెవుల పడగానే, నేను మహారాణిని, 127 సంస్థానాలకు రాణిని, నేను సుఖంగా బతున్నా, నాకేం తక్కువ లేదు, 200 మంది చెలికత్తెలు, గాయన మాట ఏం తినేది అనలే. ఎందుకంటే చెప్పిన వాడెవరు? దైవజనుడు. ఆమేన్. మొర్దుకై అనే దైవజనుడు, ఆయన మాటకు ప్రాణమైన ఇవ్వవలసిందే. ఆమేన్, ఆమేన్. ఆమె వెంటనే 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసి 4వ దినం ఏమంటుందో తెలుసా? నా ప్రాణం పోయినా సరే నేను రాజుగారి ఎదుట నిలబడి నా జాతి ప్రజలను కాపాడుకుంటా. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడి మాటకు ప్రాణాన్ని కూడా లెక్క చేయలే. ఆమేన్, ఆమేన్. గాడిదకు గంతలు బట్టి కూకబెట్టుకొని, కట్టెలు కట్టుకొని, పదునైన కత్తి పట్టుకొని వెళ్తుంటే
దైవజనుడైన అబ్రహాం, ఆయన కుమారుడు ఇస్సాకు. ఆ ఇస్సాకయ్య గారికి దైవజనుడు ఎవరు? అబ్రహామయ్య గారే. అప్పుడు అంటున్నాడు, అయ్యా మనకు కట్టె ఉంది, నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ బలి అర్పణ చేయడానికి గొర్రె పిల్ల లేదు కదా అంటే, కాళ్ళు చేతులు వెనుకకు విడిచి తాడుతో బంధించి ఎత్తుకెళ్ళి బలిపీఠం మీద పడుకోబెడితే అప్పుడు ఆయన అనుకున్నాడు, ఓహో నేనే నా బలి గొర్రెను. దైవజనుడి మాటకు తిరిగి ఒక మాట అయినా వ్యతిరేకించాడా? లేదు కదా. ప్రాణం పోయినా సరే పదునైన కత్తి తీసుకొని గొంతు దగ్గర పెట్టి కోసే టైంలో ఆకాశమందున్న దేవుని దూత, అబ్రహాం ఆగయ్యా అని అనేదాకా ఆ శిశువుడు అలాగే ఉన్నాడు, అబ్రహాం అదే తెగింపులో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రాణం పోయిన దైవజనుడి మాటకు లోబడాలి. ఇలాంటి వారు దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తారు. దేవుణ్ణి అమితంగా ప్రేమించే వారి జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు ఇంతంత కాదు, మహాద్భుతాలు, మహాద్భుతాలు. ఆమేన్. అలాంటి వారే దేవునికి బాగా నచ్చుతారు. ఆ నచ్చిన వ్యక్తులు ఎక్కడుంటారు? సింహాసనం మీద నిలబడతారు. సింహాసనం మీద కిరీటం ధరించుకొని కూర్చుంటాడు. ఇక్కడ చదువులతో, ధనముతో, అందముతో, మంచి వస్త్రాలతో పని కాదు. ఇక్కడ కావలసింది ఉపదేశం మీద నిలబడమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏది ఏమైనా దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నాను నా దేవుని ప్రేరేపణతో. తిరిగి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. తిరిగి దేవుడు నిన్ను చిగురింప చేయబోతున్నాడు. తిరిగి దేవుడు నీ జీవితాన్ని అద్భుతం చేయబోతున్నాడు. తిరిగి దేవుడు నిన్ను ఇదిగో నీ సమస్యలు నీ పాదాల కిందికి తేబోతున్నాడు. తిరిగి దేవుడు మరలా నీ పక్షాన చేరబోతున్నాడు. తిరిగి దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించబోతున్నాడు. తిరిగి దేవుడు నీ తల మీద కిరీటాన్ని తీసుకొచ్చి పెట్టబోతున్నాడు.